వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మరింత మంది కూడా ఉన్నారు. అన్న డెడ్ బాడీకి సంబంధించి ఫస్ట్ అక్కడ ఒక అన్‌నోన్ డెడ్ బాడీ దొరికిందన్నారు. తేజేశ్వర్ అని చెప్పి మీరు ఎట్లా గుర్తుపట్టారు? మీకెవరు సమాచారం ఇచ్చారు? ప్రస్తుతం అంత్యక్రియలు ఇవన్నీ కూడా అయిపోయి ఏం చెప్పాలనుకుంటున్నారు? తేజేశ్వరది మేము ఎట్లా గుర్తుపట్టామంటే, మా అల్లుడు ఉన్నాడండి హైదరాబాద్‌లో ఎస్ఐగా పనిచేస్తాడు. మా అల్లుడు కూడా మా అబ్బాయి కొరకు సెర్చింగ్ చేస్తున్నాడు. వాడు కూడా వచ్చినాడు. వాడు వాళ్ళ అన్నయ్య అందరూ సెర్చింగ్ చేస్తూ ఉంటే, ఆయన తెలిసిన వాళ్ళకల్లా సీఏలకి, ఎస్ఐలకల్లా మా బామర్దిది ఇట్లా అయింది మిస్ అయినాడు సార్ అని చెప్పి మెసేజ్ పంపిండు అన్నట్లు ఫోటోతో సహా మెసేజ్ పంపిస్తే వాట్సాప్ పంపిస్తే ఆయన ఏమన్నా అంటే సరే పురుషోత్తం నాకు ఏమన్నా అనుమానిత ఏమన్నా శివం గిట్ల అనుమానిత ఏమన్నా శివం గిట్ల ఏమన్నా కనిపిస్తే మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తలే అని చెప్పి చెప్పిండట. అయితే ఏమైంది సార్ ఈ డెడ్ బాడీ మా కూతురు చెప్పినట్టు ఉర్రగడ్డలో పాడేసినారు కదా సార్. ఉర్రగడ్డలో పాడేసినది అది బరువుంది కాబట్టి లోపల పోయింది. 5 రోజుల వరకు బయటకొచ్చలేదు. అది మొత్తం శవానంతా పురుగులు మొత్తం తింటే ఎవరు గుర్తుపట్టరన్న దాంతోనే అక్కడ పడేశారు. ఏమో అది దేవుడు మా దగ్గర కొన్ని అంత్యక్రియలు జరిపించాలని చెప్పి దేవుడు బయటకు తీయించినాడేమో గాని తెలియదు గానీ అక్కడున్న మున్సిపాలిటీ సిబ్బంది ఏం చేసినారంటే ఇది వాసన వస్తుందంటే డెడ్ బాడీ పడిందంటే అనుమానాస్పద మృతదేహం అన్నట్టు తెలిసి ట్రాక్టర్లు వేసుకొని వస్తున్నారంట. అది సీఏ గారికి తెలిసి మా అల్లుడికి పుస్తకానికి ఫోటోస్ పంపినాడండి. ఫోటోస్ పంపమంటే అయితే ముఖం గిట్లా ఏం అసలు కనిపించలేదు. మొత్తం పురుగులు తిని బాగా చేసినారట. అయితే మా చిన్నల్లుడు ఉన్నాడు. మా చిన్నల్లుడు ఉంటే ఎట్లా గుర్తుపడతావురా అరే సందీప్ అది అంటే లేదన్నా మనం బావని ఎట్లా చూసి గుర్తుపట్టాలని చూస్తే వాడు చేతి పైన వాడు ఎమ్మడే తిరుగుతుంటాడు అప్పుడప్పుడు. చేతి మీద అమ్మ నాది ఒకటి ఈ సిల్వర్ కడియం. ఆ కడియం చూసి డెడ్ బాడీ గుర్తు. అమ్మా ఏంటి చెప్పండి. ఇప్పుడు మరి మీరేం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా ఒక మంచి వ్యక్తిని కూడా మీరు కోల్పోయారు. అసలు మీకు న్యాయం జరగాలంటే ఏం చేయాలని మీరు ఆశిస్తున్నారు? సారు ఆయన పెళ్లి వద్దు 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 అనుకుంటూ వచ్చినాం. వద్దనుకుంటా వచ్చి ఏమన్నాడు, అత్త నేను ఆ పిల్ల లేకుంటే చనిపోతా, నేను ఆ పిల్ల లేకుంటే చనిపోతా అన్నాడు. వదిన మా అన్నని ఒప్పించిన. నేను ఒప్పుకోను వాళ్ళు అన్నారు. మళ్ళీ ఎట్లారా నేను అతను ఆ పిల్లని చేసుకొని నేను ఉండలేను అత్త, నేను చనిపోతా, ఆ పిల్ల కోసం నేను చనిపోతా అని నాతోన 100 సార్లు నాన్న నువ్వు ఆ పిల్ల చనిపోతే ఎట్లారా మీకు మేము ఉన్నాము అని నేను నా అల్లుని సమాయించి అత్త నాది పెళ్లి మీ ఇష్టం ఉంటే రాండి లేకుంటే లేదు బీస్పల్లి కాడ పెళ్లి అంటే నా అన్నతోనికి నా వదినతోనికి వచ్చిన వదిన ఇట్లా మన పిల్లగాడు మనకి దవ్వు అవుతాడు వస్తే రాండి లేకుండా వాడు నాతోనికి వచ్చిండు. వచ్చి అత్త నా పెళ్లి ఈ రోజు పెళ్లి చూడు మీరు రాండి అంటే ఎట్లా రా మళ్ళీ ఎట్లా సంగతి అమ్మ నాయనకి అంటే అమ్మ నాయన రారంట మళ్ళీ ఎట్లా మీరు వస్తారా లేదా మేము 5 మంది మక్క జల్లము మేము మా అన్నోళ్ళు ఇద్దరు తమ్ముడు అన్న పెద్దయిన అందరికన్నా పెద్దయిన ఇంకా నాతోనికి వచ్చేయమన్నాడు. సరేరా నువ్వు అంతగానో ఒప్పుకుంటున్నావు సరే నీకు పెళ్లి కొడుకుని చేసి నా ఇంటికంటూ పెళ్లి కొడుకుని చేసి నిన్ను తోలుకొని పోతామని నా ఇంటికాడ పసుపు పెట్టి నా అల్లునికి చేతులకు పసుపు పెట్టి మంచిగా చేసినాం మేము ఆ అక్క జల్లండ్లం నా కోడళ్ళు ఇద్దరు కోడళ్ళం నా అల్లునికి చేతులకి ముఖానికి పెట్టి కూర్చోబెట్టి నా మన్మని తోడు పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి కొత్త బట్టలు వేసి పెళ్లి కొడుకుని చేసుకొని కారు మీద తోలుకపోయిన బీస్పల్లి కాడికి తోలుకొని పోయి గణదీపం మా ఇంటి వల్ల ఎల్లగొట్టినాం సార్. అట్లా కూడా నా అల్లునికి దేవుడు కాపాడలేదు.